వానికి పర్ఫెక్ట్ తగిలిన దానికి యూట్యూబ్ కూడా ఇప్పుడు బ్యాన్ అవుతుంది. 100% చెప్తున్నా, వాని యూట్యూబ్ కూడా బ్యాన్ అవుతుంది. మతం జోలికి పోవాలంటే మన మతం అనే కాదు, ఏ మతం జోలికి పోవాలన్నా వానికి నిజంగా ఉచ్చబడాలి. సో నాన్ వేసిన గాడిదైతే ఇన్స్టాగ్రామ్ ఐడి బ్లాక్ అయిపోయింది, ఇంకా ఏం జరగబోతుంది నెక్స్ట్ వాడికి? నిజంగా నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇట్లాంటి ఎప్పుడైతే హిందూ దేవతలని దేవుళ్ళ మీద అంత కించపరిచేటట్టు మాట్లాడిన తర్వాత కూడా వానికి దగ్గర సబ్స్క్రైబర్స్ కూడా 2 మిలియన్ దాకున్నారు, ఫాలోవర్స్ కూడా 1.7 మిలియన్ ఎంత ఉంటే తగ్గిర్రు. కానీ మిగతా అందరూ అంటే దాంట్లో హిందువులు లేరా? నాకు అదే అనిపించింది. అవురి నీ అమ్మ, వాడు మన భారతదేశాన్ని మన సనాతన ధర్మాన్ని ఇంతగానం తిడుతున్నా కూడా సిగ్గు లేకుండా వాడిని ఫాలో అవుతుర్రు. నాకు జనాల మీద ఎంత కోపం వచ్చిందంటే వాడిని ఫాలో అయ్యే మీద. ఓకే, దాంట్లో కొంతమంది వేరే మతస్థులు ఉండొచ్చు, అది కాదని కాదు, కానీ వాడు ఒక మతాన్ని కించపరుస్తూ మాట్లాడుతున్నంటే మీరు కూడా కొంచెం అర్థం చేసుకోవాలి అన్నట్టు నాకు అప్పుడు ఇదే అవుతుండే. నేను కూడా వాడిని బ్లాగ్ చేసిన, కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా చూపిస్తా, వాడిని బ్లాగ్ చేసిన. నిజంగా వాని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కనబడకుండా పోయినప్పటి నుంచి నాకు ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది. వాడు మొన్న ఒక డైలాగ్ కొట్టాడు, నా దగ్గర 8 కోట్లు ఉన్నాయి, ఏమవుతుంది పోతే పోని, 8 కోట్లతో మస్తు బతుకుతా అనుకుంటున్నాను. 8 కోట్లతో ఎన్ని సంవత్సరాలు బతుకుతావు నువ్వు? బతికితే ఒక మహా అయితే 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలు బతుకుతావేమో, దాని తర్వాత ఏం చేస్తావు? అంటే ఏం చెప్తారు బ్రో? అంటే ఇంతకు ముందు చైనాను ఉద్దేశించి ఇండియాను తక్కువ చేసి మాట్లాడాడు, మొన్న సీతని ద్రౌపదిని కూడా చాలా దారుణంగా మాట్లాడాడు, అందుకే ఎందుకు ఇలా జరిగింది అనుకోవచ్చా? అంతే కదా. మళ్ళా వీనికి ఏంటంటే ఇప్పుడు వేరే దేశంలో పోయి సిటిజన్షిప్ ఏదో తీసుకున్నాడు, ఇక ఏంటంటే భారతీయులు ఎప్పుడు కావాల్సి వచ్చింది దానికి సపోర్ట్ కోసం. వాడు అంటార్కిటికానో ఏదో బ్లాగింగ్ చేసేటప్పుడు అప్పుడు మనకి పైసలు అవసరం వచ్చినాయి. పైసలు అవసరం వస్తే మొత్తం యూట్యూబ్లో చందాలు లేపినాడు, చందాలు లేపుకుని అడుక్కుని అందరు పైసలు తీసుకుని మళ్ళీ తర్వాత ఏదో పేరుతో వాడు ఒక్కడే సొంతంగా చేసినట్టు చేస్తున్నాడు. ఇప్పుడు వానికి పర్ఫెక్ట్ తగిలిన దానికి యూట్యూబ్ కూడా ఇప్పుడు బ్యాన్ అవుతుంది. 100% చెప్తున్నా, వాని యూట్యూబ్ కూడా బ్యాన్ అవుతుంది. అప్పుడు వానికి తెలుస్తుంది. 1 సంవత్సరం బతుకుతాడేమో, 2 సంవత్సరాలు బతుకుతాడేమో, తర్వాత మెల్లగా వానికి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు కదా. ఎందుకు ఎంటర్టైన్మెంట్? నోడు ఇది ఒక అంటారు కదా, నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అన్నట్టు. అట్లా వానికి నోరు బాగాలేదు, ఆ నోరు బాగాలేకనే వాని జీవితం కూడా బాగుండదు. ఫస్ట్ నుంచి వాడిని గొడవలే. వాడు నిజంగా వైరల్ అయింది కూడా ఒక బెట్టింగ్ యాప్స్ని ప్రశ్నించినందుకు. వాడు కొంచెం హైప్లో వేసిండు, జనాలందరికీ బాగా నచ్చిండు, అరే ఓకే ప్రజల తరపున మాట్లాడుతుండ అనేసి చాలామందికి నచ్చింది. కానీ ఎప్పుడైతే వాడు మన భారతదేశాన్ని మన సనాతన ధర్మాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండో అప్పటి నుంచి ప్రతి ఒక్కరిని వాడిని వ్యతిరేకించడం మొదలుపెట్టారు. ఇప్పుడు 100% వాని మీద కేసు పడ్డది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా పోయింది. 100% చెప్తున్నా, వాడి నెక్స్ట్ యూట్యూబ్ అకౌంట్ కూడా బ్లాక్ అవుతుంది. దాని తర్వాత వాడు నిజంగా ఎట్లా వచ్చి చూస్తాడు. నేను ఒకటే కోరుతున్నా, వాడిని ఇండియాకి రప్పియాలి. ఇండియాకి రప్పించి వాడిని మొత్తం అందరు ఎవరెవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళందరూ ముందు కూర్చోబెట్టాడు. అంటే వాడు క్రిస్టియనో వాడు ఏందో బ్రతుకుతాడంటారా మీరు? 100% చెప్తున్నా, వాడిని నడి రోడ్డు మీద ముక్కలుగా 100% చెప్తున్నా. ఎందుకంటే వాడు వేరే దేశంలో ఉంటున్నాడు కాబట్టి మాట్లాడుతున్నాడు, అంతే కదా. దమ్ము లేనివాడు ఏం చేస్తాడు? ఇంట్లో కూర్చొని మాట్లాడతాడు, అంతే. దమ్ము లేనివాడు కాబట్టి వేరే దేశంలో కూర్చొని మాట్లాడుతున్నాడు, వాడిని ఎవడు ఏం చేయలేడని. యూట్యూబ్ ఉంది, పెట్టుకుందాం, మాట్లాడుకుందాం, వేరే దేశంలో కూర్చుందాం. బ్లాగింగ్ చేసిండు, ప్రపంచ దేశాలు తిరిగిండు, బ్లాగింగ్ చేసిండు, తెలుసుకున్నాడు ఏడా సిటిజన్షిప్ తీసుకుంటే బాగుంటుంది అన్నట్టు. ఆ సిటిజన్షిప్ తీసుకున్నాడు. సో ఆండే సెటిల్ అయ్యి ఇష్టం వచ్చినట్టు ఇట్లా కుక్క లెక్క వాగుతాడు. వాడు నిజంగా చెప్తున్నా, నీకు దమ్ముంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పోయింది, ఇప్పుడు యూట్యూబ్ అకౌంట్ కూడా పోతుంది. చూస్తూ ఆడ కూడా ఏం పీకలేక నువ్వు మళ్ళీ ఇండియాకి రావాల్సిందే. ఎందుకంటే మీ అమ్మ అయ్య మీ చుట్టాలు గిట్టాలు ఎవరైనా ఉంటే ఉంటారు, ఎవరి కోసమన్నా నువ్వు రావాల్సి వస్తుంది. వచ్చిన తర్వాత నువ్వు మాత్రం బతుకుంటు. అంతవరకు చూస్తారంటారా? ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ బ్యాన్ చేయించిన పోలీసులు అతన్ని ఇమీడియట్ గా గుంజుకరాలేరంటారా ఇండియాకి? అది లేదు కదా. ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్లు కూడా కొన్ని అట్లా ఉన్నాయి, వేరే దేశాల్లో ఉంటే తీసుకురాలేరు వాళ్ళు. ఎవరు విజయమాల్యనే చూసి ఆ లండన్ పోయి దాచుకుంటే ఆనే ఇప్పుడు ఏం పీకలేకపోతారు. అట్లా అయిపోతుంది. కొన్ని సిటిజన్షిప్లకు కొన్ని పవర్లు ఏవో అట్లా ఉంటాయి. ఇక ఆడ కూడా వాడు ఏ దేశంలో సిటిజన్షిప్ తీసుకున్నాడో తెలియదు కాబట్టి ఇక వాడు వచ్చేదాకా కొంచెం ఎదురు చూడాల్సి వస్తుంది. ఇప్పుడు ఐబొమ్మను కూడా ఎట్లా తీసుకొచ్చారు, వాడు ఇడికి వచ్చేదాకా వెయిట్ చేశారు, అంతే. వేరే దేశం నుంచి పట్టుకొచ్చేంత ఇదైతే చేయలేరు, ఎందుకంటే మరి అంత పెద్ద ఇది కాదు కాబట్టి. సో చెప్పండి, ఫైనల్గా ఏం చెప్తారు ఈ నాన్ వేసిన గురించి, అతడి బలుపు గురించి మీరు ఏం చెప్తారు? 100% చెప్తున్నా, ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బ్యాన్ అవ్వడం వాని బలుపు, వాని అహంకారం ప్రతి దానికి ఒక నిజంగా అడ్డంగా నరికినట్టు. అది వాడు ఇట్లా పోతుంది కదా, ఇట్లా మధ్యలో నరికినట్టు. ఇప్పుడు ఏమవుతుంది, మొత్తం మళ్ళీ కింది దిగుతాడు. ఆ ఒకటే కోరుతున్నా, ప్రతి ఒక్కరు ఎవరెవరైతే వీడియో చూస్తారో వాని యూట్యూబ్ అకౌంట్ బ్యాన్ అయ్యేటట్టు రిపోర్ట్లు కొట్టండి. వాడు ఇంకోసారి
ఏదైనా మతం జోలికి పోవాలంటే మన మతం అనే కాదు, ఏ మతం జోలికి పోవాలన్నా వానికి నిజంగా ఉచ్చబడాలి. అట్లా చేయండి. నేను ప్రజలందరినీ కోరుకుంటున్నా, ఇది ఒక్కడు కోరుకుంటున్నా, చేయండి.